అంతలాంటి పాదములు నడుమకాయను మదిలో చూడ చూడ చూడంగరాదు నా బాలా 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 చంద్రుడు కానీ మరి పంపుడు కానీ నమ్ముకు కనబడుతుంది. ఈ వనములు నీళ్ళు చూడగా నాకు నీ పైన వాంచగలిగినది మనస్సునందున కలిసినది. మరులు ఏముంటుండవు మరులు రేకెత్తుతున్నాయా? మరులు రేకెత్తుతున్నాను కనుక అలాగా నేనెవరు, నీ పేరేమిటి, నీ ఊరేమిటి ఒక్కసారి నాతో తెలుపరాదా? ఓ మహారాజా, మీరు అసలు ఎవరు? ఒక మాట, నన్ను ఆటలాడేసుకుంటూ నన్ను ఆట గొప్ప చేస్తున్నారు. అసలు మీరెవరు? ఓ మహారాజా, ఆట కత్తెను కాదు నీ మాటలాగు, ఆట కత్తెను కాదు నీ మాటలాగు, వలచి మోసలేను ఓ వైరగిరి మాధు జనగుండు జిత్తి మాట మందలితో కథనము నన్ను చేయమపురి కలపగలడో. నీవు మాట్లాడుతున్నావు, నాతో నీవు ముద్దుకున్నావు, అందంగా ఉన్నావు అని ఒక ఆట బొమ్మని చేస్తా అనుకుంటున్నావు. కానీ ఇట్టి వార్త మా జనకుడిగా తెలిసినట్టుంటే నిన్ను చంపి ఆ యువపురంకు పంపుతాడు. అసలు నీవెవరు? మాతో నీకు అవసరమా? అసలు నీవేమో నీకు నాకు సంబంధం ఏమిటి? అయినా ఒంటరిగా మేము పూలవనంతో ఉన్నాము. మాతో పని ఏమిటా రాజా? ఓ చెల్లి లేదు, ఎవరు బంగారానికి ప్రాణం పోషిస్తేనా
ఏమిటయ్యా అసలు మాతో మీకు అవసరమా పూర్వమండలంలోనే ఉన్నాం. అయ్యా ఒక్క మాట, ఈ అమ్మాయి నాకు చెప్తలేదు. ఆమె ఊరి పేరు, ఆమె పేరేమిటో, ఆమె తల్లిలో పేరేమిటో ఒక్కసారి తెలుసుకురాము. రైట్ గట్లాను. ఇదిగో ఇప్పుడనగా అతను చూస్తే మహారాజు వస్తూ ఉన్నాడు. అవునవును, వాడు ఇంపోర్ట్ ఊళ్ళో వస్తలేదు. అవును, 3 అడుగులే ఉన్నాడు. అవునవును, ఆ పొట్టల దగ్గర వెళ్ళి మీది ఏ ఊరు, మహారాజు ఏ ఊరు, అసలు మీ పేరేమిటో తెలుసుకునేదా. మరి సిలిండర్ పుట్టి జాగ్రత్త. పర్లేదమ్మా, వెళ్ళి వస్తాను. నడవడమని దేవుడు దేనికి? ఏ మహారాజు నిన్ను కోరింది? అవును, మా మహారాజు నన్ను కోరింది. అవును, మరి నీ పేరు? నా పేరా? నా పేరు ప్రియవదన. నీ పేరు? నీ పేరు ప్రియవదన అయితే నా పేరు కామవదనుడు. కామవదనుడు కామవదనుడు కామవదనుడు, అదే నా పేరు. అదే నా పేరు. సరే, నీకు నాకు అవసరం ఏంటి కానీ మీరు ఏ రాజ్యము, ఏ పట్టణం నుంచి వచ్చినారు? మాపై ఇలా విచ్చుకోవడం ఏమైనా న్యాయమేనా? మాది ఢిల్లీ అస్తినాపురి పట్టణం. ఇది ఢిల్లీ అస్తినాపురి పట్టణం. అవును. మా మహారాజు ఎవరు? అందకాడు. అందకాడు అభిమాన్య కుమారుడు. అభిమాన్య కుమారుడా? నీ మహారాణి పేరు? మా మహారాణి బాలా శశిరేఖ. అవును, అవును. నేను ఎప్పుడే వెళ్ళి చెప్పి వస్తాను. వారి గద్యానే దేనికి? చెప్పినావు కదా, ఇప్పుడే మా రాణి వచ్చి వెళ్ళి వస్తాం. అవునా? తాతయ్య, నీవు నాకు ఏ విషయమో నాకు చెప్పట్లేదు. నేను మహారాజు దగ్గరికి వెళ్తాను. నేనే మహారాజు. నీవు మహారాజు? ఆయన ఎవరు మరి? నా మంత్రి. నీ మంత్రి శేఖరుడు ఆయన. అయ్యే, నీవు మహారాజు. మహారాజు నేను. నీ భూషణాలు ఎక్కడ? నీ కిరీటం ఎక్కడ ఉంది? ఏంటో ఉడకపోతుందని ఇచ్చిన నీ భూషణాలు అన్ని ఉడకపోతుంటే తనకి ఇచ్చావా? నీ బంగారు భూషణాలు? నా బంగారు భూషణాలు అప్పయ్య. అవునా? నీ మాట నేను నమ్మలేదు. నేను ఇప్పుడు దాని వద్ద వెళ్తా. నన్ను కాదని పోతావే? నేను కాదని వెళ్తా. వాడి పేరు కండరానా? ఏమిట్రా చెప్పు. చెప్పు. అట్లా చూడకే చూపుతో కుర్చీ కుర్చీ
కాదు నా చెల్లాని నీకు చెప్పానా? నేను చెప్పలేదు. నువ్వే అంటున్నావు. మన ఇద్దరం లేచిపోదాం. ఎందుకు? దేనికి? రేపటి ఎందుకు చెప్పు దేనికి? అరే ఏమైంది ఒక మనిషికి రేపలచ్చి లోపలకు అన్నది ఏమైంది ఏమంటావు? రాజవసకెళ్తా మహారాజా ఏమన్నా చల్లగా వచ్చి మహారాజా మీరు ఏ పట్టణం నుంచి వచ్చినారు? నగరము ఢిల్లీ వచ్చినప్పుడు పట్టణం. మీ నామం చెప్పండి. నా నామాలే నా తండ్రి హర్షుడు, నా తల్లి సుభద్ర, వారి గర్భవాసం వాడు దీని హరిమాచుండవు. అవునా? మరి మహారాణి ఎవరు? మా మహారాణి అనగా బాల శశిరేఖ. బలరామ చక్రవర్తి అవును శశిరేఖ. తారకప్పుడు పడినప్పుడు బలరాముడి బలరామ చక్రవర్తి కూతురకు బాగా శశిరే కదా. అవును అవును. సరే సరే ఇప్పుడు వెళ్ళి తిప్పి వస్తాను. అమ్మా అమ్మా ఓ రవి అమ్మా ఓ మావడలా అమ్మా ఏమిటమ్మా చెప్పమను ఏమిటమ్మా అమ్మా పట్టుకొని ఎవరు కావచ్చు తెలిసిన అమ్మా చక్కనైన అందగాడు నాకు తోడా నీకు తోడు నీ జతగాడు ఒక్క చేతిలో విల్లు అవును ఒక చేతిలో చేతిలో విల్లు ఒక చేతిలో హమ్ము మృగాలన్నీ వధించేటువంటి వీరుడు మృగాలన్నీ వధించేటువంటి వీరుడు అతడే నీ జతగాడమ్మ మీ బావగారు నువ్వు మా బావగారా అవును నిజమేని అవునమ్మా ఏమిటమ్మా నిజం మా బావగారు అవునమ్మా బావగారు అవునమ్మా మా బావగారా అవునమ్మా బావగారికి అభిమన్యుడు అభిమన్యుడా అవును మా మీనత్త కుమారుడు అనగా సుభద్రాదేవి కొడుకు మా మీనబావ అభిమన్యుడా అవునమ్మా సుభద్రాదేవి కుమారుడు అభిమన్యుడు ఇంతవరకు నేను ఏదేదో అన్నాను అవును కానీ ఏమనుకున్నాడో ఏమవుతాడు అదేం లేదమ్మా మీరు ఒకసారి వెళ్ళండి సరే మనం వెళ్తాం రండి సరిగా నేను ఇంతవరకు ఎవరో తెలుసురా ఇప్పుడే తెలిసినది నేను శశిరేఖను బాగా శశిరేఖను నేను Oh,
అభిమాన్య మహారాజా, నీవు చిన్నప్పుడే చూశాను శశిరేఖనంటే ఇప్పుడు ఇంత పెద్దదైనాదా అని చిత్రంగా చూస్తున్నారా? అభిమాన్యమేమో అంటే మనం గృహంలో లేము, మేము ఒంటరిగా పూలవనంతంలో ఉన్నాము. ఈ పూలవనంతంకి వచ్చి ఓ మరదల నా శశిరేఖము నా మేనమామ కుమార్తె అంటున్నావు. కదలు కదలా? అవును. మన ఇరువురికి తేడా లేదంటున్నావు. నా మేనమామ కుమార్తెవు నీవు. వరరామ చక్రవర్తి అంటే నా మేనమామ. వారి తోబుట్టు చెల్లెలుగా సుభద్రదేవి కుమారుండను, నేను వీర హరిమాన్యుడను. నిన్ను పెళ్లి చేసుకొని నన్ను నా దానిగా ఉంటాను అంటున్నావా? ఓ బాబా, మా బావగారివి, మా మేనత్త కుమారుండేవి. కానీ పెద్ద మనసులో మీ యొక్క తల్లిదండ్రి మా జనకులు ఇరువురు వారి పెద్దలు సమైక్యమై మన ఇరువురికి పెళ్లి చేస్తేనే దానికి ఒక బలం ఉంటుంది. పెళ్లి చేసిన తర్వాత ముద్దైనా ముచ్చటైనా ఇంకేదైనా అంతవరకు ఆగి ఉండాలి. చాలా దివసంలో అవుతున్నారా? అంటే చాలా దివసం అవుతున్నా. ఆయన రాజులు మాట్లాడే మాటలు కాదు. అభిమాన్య మహారాజా, నీవు చూస్తేనేమో రాజువర్తిగా నీవు ఉన్నావు. ఒక రాజువు. రాజులు మాట్లాడే మాటలేనా? నీవు ఆరోగ్యంలోన కులవంతంగా ఉన్నటువంటి అమ్మాయిలతో మన ముద్దు ముడుకోము, మన ఇరువురం కలిసి ఉన్నాము, నేను ప్రేమించాను, నేను ఇప్పుడే అర్థం చేసుకున్నా అంటే ఒక రాజులు మాట్లాడే మాట ఇప్పుడు కాదు. ఓహో, అవునవును, రాజులు మాట్లాడే మాట కాదా? అవును.
కొంగులో వేసుకున్నాను. చిన్నకున్నప్పుడే మాట ముచ్చటైపోయినాది. ఇప్పుడు మనకు బాధ ఏమున్నది? నా కంపెనీకి వచ్చాను, నా కోరిక తీర్చుకుంది. నీ కోరిక తీర్చాలా? అలా కాదు, నా మాట వినము. ఓ చల్లి నన్ను వలచినావు నీవు. నా బలము తీర్చనే కోరి పలరు పనులకి వారికి కాలము నా మన్మధులు వేసినటువంటి విరిశీలములకు నీవు అది తాళనకుండా ఉన్నావా? ఓ బాబా, ఒక్క మాట. నా జోలి నీకు సుఖనాల వాళ్ళ తగదు. వను బ్రహ్మచేత నా భయపడవస్తున్నావు. ఇది నీకు తగదు. ఇదిగో ఈ మహారాజు మరి చాలా చమత్కారమైన మనిషి కదా, మంచివాడు. మరి ఒక ప్రశ్న చేస్తా, దానికి జవాబు చెప్తాడా? ఎప్పుడేంటే ఇదిగో ఇలారా, ఒక ప్రశ్న చేస్తే దానికి జవాబు మీ మహారాజు చెప్పితేనే మీ మహారాజు అంటే నాకు ఇష్టం అవుతుంది. అది ఏంటంటే, ఎండిది వండింది ఒకటి, ఖండితమ్మగా పచ్చిది ఒకటి, కాల్చింది ఒకటి. ఎండికి రుజువై ఉండును భూమండలముల దాని కోరు మంచుల వారి. మళ్ళీ చెప్పనా? ఎండిది వండింది ఒకటి, ఖండితమ్మగా పచ్చిది ఒకటి, కాల్చింది ఒకటి. ఎండికి రుజువై ఉండును భూమండలముల దాని కోరు మంచుల వారి. నేను ఈ యొక్క ప్రశ్న చేసిన, దీని జవాబు ఏంటో మీ మహారాజు చెప్తావు, నువ్వు చెప్తావు చెప్పాలి. తెలుసుకున్నావు మహామంత్రి ఒకటి చెప్తున్నాయా? ఏమని? మంజూరవాలి చెప్పడంలో కొడుక అదేరా అని అంటున్నాయా? పిల్లలు అన్నింది ఒకటట, కాల్సింది ఒకటట, పచ్చిది ఒకటట, ఇంటికి రుజువై ముందు మండలంలో దానివాడు మంజూరవాలి చెప్పడంలో కొడుక. శాస్త్రం వేసినదా? ఎండింది వండింది ఒకటి, ఖండితముగా పచ్చిది ఒకటి, కాల్చినది ఒకటి. ఇంటికి రుజువై ఉండును మండలమున దాని కోరు మందుల వాడు. ఎండింది వండిందయింది. ఎందులో అంటే ఏంటి నాయన? ఏది ఎందులని? ఎందుకంటే కాసు, ఎందుకని భాగము, వండునది కాసు, కాల్చినది సున్నము, ఎండింది వండింది ఒకటి, ఖండితముగా పచ్చిది ఒకటి. పచ్చిదంటే కమలపాకు, పచ్చిది ఒకటి, కాల్చినది ఒకటి. తిండికి రుజువై ఉండదు మండలమున దాని కోరు మండలం అంటే అది ఆకులు వేసింది. అరే మరి జవాబు చెప్తున్నాను. దీని జవాబు మనం ఏదొక్కరు చెప్తాను కదా. చెప్పియా నరహరికి 2 శిరములు, నరహరికి 2 శిరములు. కరపప్పగా
పాదములు 6 నిలువుగా 2 గర్భములు అరవింద వారము కటి అందించాలి. నరహరికి 2 శిరములు. ఓ చెలి ఏమిటి మరి దీని ప్రశ్న ఆత్మని చెప్పినాడు. మరి ఆయన ఏం ప్రశ్న చేసినాడు? నరహరికి 2 శిరములు. నరకరికి 2 శిరములు, పరికించగా శివులు 4, పాదములు 6, ఇరవొక 2 గర్భములు, అరేంగ వాలాయ 1 హంచితనయ. చెప్పవాలా ఇంకే ఆయన అలా కాదు. ఇదిగో నరకరికి 2 శిరములు అంటే దీని ప్రశ్న ఏంటంటే దీని అర్థం ఏంటంటే నరహరి అనగా ఒక గుర్రం మీద మహారాజు వెళ్తున్నారు. నరహరికి 2 శిరములు అంటే గుర్రముది ఒక శిరము, మనిషిది ఒక శిరము. 2 శిరములు వచ్చినాయా? నరహరికి 2 శిరములు, పరికించగా చెవులు 4, మనిషికి 2 చెవులు, ఆ గుర్రానికి 2 చెవులు. 4 వచ్చినాయా? 4. పరికించగా చెవులు 4, పాదములు 6, గుర్రానికి 4 పాదములు, మనిషికి 2 పాదములు 6. 2 గర్భములు అంటే గుర్రముతో గర్భము, మనిషితో గర్భము. అరేంగ వాలాయ 1 హంజేతని అంటే ఒక గుర్రానికి ఉంటుంది కదా, అంటే ఒక గుర్రం మీద రాజు వెళ్తుంది కాబట్టి గుర్రము మనిషి అదొక విధానం. ఏమిటి నా మాట వినము. ఈ అడవిలోన ఈ యొక్క సుమరాజ్యంలోన నీవు నాతో మాట్లాడడం ఇది ధర్మము కాదు. కావాలంటే మా భవనానికి వెళ్ళి మా నాన్నగారితో మాట్లాడి అప్పుడు నీకు నాకు వివాహం వచ్చేలా పెద్దలు నిర్ణయించారు. ఎందుకంటే భవనంలో వెళ్ళిన తర్వాత పెద్దల సమక్షంలో మాట్లాడి పెళ్లి చేస్తారేమో కానీ ఈ అడవిలో మాత్రము నీవు నాతో మాట్లాడడం ఆ మాట కాదు, మాట అందాల